ప్రేమ కలిగిన తండ్రి యేసయ్యా వందనాలు, స్తోత్రాలు. సాధన ఇలా జరిగించినందుకు వందనాలు నాయన. ప్రభువా, బిడ్డలిచ్చిన కానుకల కొరకు వందనాలు ఆయన. నీ బిడ్డ చెప్పిన సాక్ష్యం కొరకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. నిజంగా నీవు సజీవుడు అయి ఉండి మా పక్షం నుండి ప్రతిరోజు ఎన్నో కార్యాలు జరిగించడం వలన ఇలా మేము సాక్ష్యం చెప్పగలుగుతున్నాం. ఆయన వీటన్నిటిని బట్టి మీ స్తోత్రాలు. ఇప్పుడు మీ లేఖనాలు మేము ధ్యానం చేయబోతుండగా మాతో మాట్లాడి, అందరితో మాట్లాడి ఆయన నీ నోటి మాటలు ధారాళంగా ప్రవహింపజేసి మీ జీవజలములతో అందరినీ సేద తీర్చమని యేసయ్య నామంలో ప్రార్థించి ఇది వినయంగా వేడుకొని మీ హస్తాలకు అప్పచెప్తున్నాను తండ్రి. దేవుని స్తోత్రాలు, అందరికి వందనాలు. దైవ గ్రంథంలో నుండి మొదటి తెస్సలోనీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. తెస్సలోనీయులకు రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 21వ వచనం. నూట 87వ పేజీలో ప్రవచించుటకు నిర్లక్ష్యం చేయకుడి, సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఈ 21వ వచనంలో 2 మంచి వాక్యాలు ఉన్నాయి. ఒకటి ప్రవచనం గురించి ఎప్పుడన్నా మాట్లాడుకున్నాము. రెండో పంక్తిలో సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడి. ఏ విషయాల్లో? దేవుని వాక్యంలో చెప్పారు కదండి పాస్టర్ గారు, మొన్న మీరే సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టుడు అని. వంకాయల కాడు కాదు, టమాటాల కాడు కాదు. అవి మనం ఎవరు చెప్పకపోయినా సరే వాటిని పరీక్షించే తీసుకుంటాం. పరీక్షించకుండా ఎవరు తీసుకోరు. ఎవరైనా హడావుడి వాళ్ళు ఉంటే కూరగాయలు తీసుకురండి పోండి అని పంపిస్తే ఏదొస్తే అది తీసుకొని వస్తారు. హడావుడి వాళ్ళు, తెలివి తక్కువ వాళ్ళు. ఇంటికి వచ్చిన తర్వాత అవి పనికిరావు. దానివల్ల అందరికి ఇబ్బంది కలుగుతుంది. మరి మనం ఏం పరీక్షించాలి? అన్యజనుల విషయం తర్వాత సంగతి. దేవుని నమ్మకం ముందు జీవితం అది వేరే సంగతి. లోకంలో పెళ్లి విషయంలో పరీక్షిస్తారు, ఇల్లు కట్టుకునే విషయంలో పరీక్షిస్తారు, కూరగాయలు కొనే విషయంలో పరీక్షిస్తారు, టిఫిన్ ఎక్కడ బాగుండిద్దని పరీక్షిస్తారు. ఇవన్నీ చెప్పాల్సిన అవసరం లేదు. హడావుడిగా పరీక్షించకుండా తెచ్చుకుంటే చాలా ఇబ్బందులు ఎదురవుతాయి. ఈ వాక్యం ఎవరి కోసం? మనం ఏం పరీక్షించాలి? పరీక్షించకుండా ఎవరు ఏమి చేయరు. పౌలు గారు ఆత్మ సంబంధమైన విషయాల గురించి మాట్లాడుతూ ఉన్నారు ఇక్కడ. మన ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ పోరాటంలో పరీక్షించకుండా, మేలైన దానిని చేపట్టకుండా ముందుకు సాగాలనుకుంటే అసాధ్యం. ఏమవుతుంది? ఎదురు దెబ్బలు తగులుతాయి. శోధనలోనికి కూరుకొని పోతాం, సమస్యల్లోని కూరుకొని పోతాం. సమస్తం పరీక్షించి మేలైన దాన్ని పట్టుకున్నాం అనుకోండి, శోధనలు ఎందుకు వస్తాయి? సమస్యలు ఎందుకు వస్తాయి? మేలైన దాన్ని పట్టుకొని ఉన్నప్పుడు కీడు కలుగుతుందా? ఇబ్బందులు ఎదురవుతాయా? సరే చూద్దాం ఏమేం పరీక్షించాలి. గలతీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ప్రతివాడును తాను చేయు పనిని
తాను చేయు పనిని పరీక్షించి చూచుకొనవలెను. విన్నారా? ప్రతివాడు తాను చేయు పనిని పరీక్షించి చూసుకోవాలి. మేలైన దానిని అనుసరించాలి, మేలైన దానిని పట్టుకోవాలి, మేలైన దానిని పట్టుకొని దానిలో అనుసరించాలి, అందులో నడవాలి. తాను చేయు పనిని ఎక్కువగా జరిగేది ఏంటంటే ఇతరుల పనులలో ఉన్న లోపాలు మనకు కనబడతాయిలే కానీ మన పనులు మనం పరీక్షించుకోం. అది సహజమైన మానవ స్వభావం. ఏంటంటే ఎదుటోళ్ళలో ఎన్ని తప్పులు ఉన్నాయో చెప్పగలుగుతాం, మనలో ఎన్ని తప్పులు ఉన్నాయో గుర్తించలేం. అందుకని వాక్యంలో ఏం చెప్తున్నారు ప్రభుల వారు, దైవజనులు ఏం చెప్తున్నారు? దేవుని ఆత్మ ప్రేరేపణ ద్వారా తాను చేయు పనిని తానే పరీక్షించుకోవాలి. నేను ప్రార్థన ఎలా చేస్తున్నాను, మనం చేసే ప్రార్థన మనం పరీక్షించుకోవాలి. బైబిల్ ఎలా చదువుతున్నాను మనమే పరీక్షించుకోవాలి. దేవుని సన్నిధానమునకు నేను ఎలా వెళ్తున్నాను, ఎలాగూ దేవుని సన్నిధానంలో ఉంటున్నాను, నేను ఎలాగూ దేవుని పని చేస్తున్నాను, దేవునికి ఇచ్చే విషయంలో ఎలాగూ నేను ఇస్తున్నాను, దేవుని సువార్తను నేను ఎలాగూ ప్రకటిస్తున్నాను, తానే పరీక్షించుకోవాలి. ఎవరికి వాళ్ళంగా పరీక్షించుకోవాలి. అప్పుడు ప్రభువు మాట్లాడతాడు. పరీక్షించుకున్నప్పుడు ప్రభువు మాట్లాడతాడు. ప్రభువా, నాలో ఏమైనా లోపం ఉంటే నాకు చెప్పయ్యా, నాకు తెలియట్లేదంటే ప్రభువు ఖచ్చితంగా అప్పుడు మాట్లాడతాడు. ఎలాగైనా సరే మాట్లాడతాడు, ఎవరి ద్వారానైనా సరే మాట్లాడతాడు. మన తప్పులు మనం తెలుసుకున్నంత కాలం దేవుల్లో ఎదగలేమో. ఈ తప్పులు దేవునికి మనకు అడ్డుగా వస్తూ ఉంటాయి. దేవుడు మంచి చేస్తాడా, చెడు చేస్తాడా? చెప్పండి అందరు. ఏం చేస్తాడు దేవుడు? ఎత్తిపారబోలేమా? ఆయన మంచి చేసేటప్పుడు మనకు మంచి జరగాలి కదా. మంచి జరగకపోవడానికి కారణం ఏంటి? ఒకటేమో దైవ నిర్ణయాన్ని బట్టి జరుగుతూ ఉంటుంది. ఆ కాలం సమయం ఆయన స్వాధీనంలో ఉన్నాయి కాబట్టి ఆ కాల సమయంలో మన వద్దకు వచ్చే వరకు కొన్ని మనం అనుభవించలేం మంచి విషయాలను. రెండోది, మన తప్పులు మన పొరపాట్లు మనలో ఉంచుకొని, మన అవిధేయతలు మనలో ఉంచుకొని మనల్ని మనం పరీక్షించుకోనంత కాలం దేవుడు మనకు మంచి చేయలేడు. దేవుని ఆశీర్వాదం మనము అనుభవించలేం. ఈ మధ్య ఒక సందర్భం జరిగింది. ఒక పాస్టర్ గారు చనిపోతే అక్కడికి వెళ్ళాను. చాలామంది వచ్చారు. కుర్చీలో కూర్చున్న ఆయన నల్ల కళ్ళజోడు పెట్టుకొని ఒక పెద్ద మాట అన్నాడు. నేను ఎవరోలే సహజమే కదా అనుకొని వెళ్ళిపోయాను. అదే పాస్టర్ గారు ఆదరణ కూడికలో నేను కూర్చొని ఉన్నప్పుడు ఈ పాస్టర్ గారే, ఆయన పాస్టర్ గారు నాకు తెలియదు, ఆయనే నా పక్కన కూర్చొని ఉన్నాడు. పాట పాడే వాళ్ళని, వాక్యం చెప్పే వాళ్ళని, నడిపించే వాళ్ళని, గ్రీటింగ్ చెప్పే వాళ్ళని అందరికీ అదిగో అది తప్పు అది చేయకూడదు, అదిగో అది తప్పు అది చేయకూడదు అండ్ నా పక్కనే ఉన్నాడు. వింటా ఉన్నాను. అంతా కరెక్టే, వాస్తవేలే అనుకున్నాను. నాకేమైనా కనబడ్డాయి అనుకోండి ఆ తప్పులు, పక్కన వాళ్ళకి చెప్పను. బాగా తెలిసిన వాళ్ళు ఉంటే చెప్తా, లేకపోతే అతనితో చెప్పడానికి ప్రయత్నం చేస్తా. ఆ తప్పు నాలో జరగకుండా నేను చూసుకుంటా. ఇది నా పద్ధతి, నా అలవాటు. అయిపోయింది, కూడికి అయిపోయింది. అన్నా మీరు పాస్టర్ గారా అని అడిగాను. అవునయ్యా అని అన్నారు. ఎక్కడ సేవ చేస్తారంటే గుంటూరులో ఇన్నర్ రింగ్ రోడ్లో అని అన్నాడు. అన్న మొన్న పాస్టర్ గారిని పారేసేటప్పుడు మీరు వచ్చారు కదా, నల్ల కళ్ళజోడు పెట్టుకున్నారు మీరేనా అని అన్నాడు. నల్ల కళ్ళజోడు కూడా ఉంది లోపల. ఇప్పుడేమో తెల్ల కళ్ళజోడు పెట్టుకుని ఉండే. నేనేనయ్యా అన్నాడు. అన్న ఆ రోజు ఏందన్నా మీ నోట అపశృతి వచ్చింది, అంత పెద్ద మాట అన్నారు అని అన్నా. ఏందో చెప్పయ్యా సరి చేసుకుంటానన్నాడు. తనకు తాను గుర్తించలేనప్పుడు ఇతరులు చెప్తే సరి చేసుకోవడం అనేది చాలా మంచి అలవాటు. అవునా కదా?
ఆ? చాలా మంచి అలవాటు. ఆ మాట ఇప్పుడు ఎలా పలకాలన్నా మీరు అన్నది నా నోట ఇప్పుడు రావట్లేదు. నేను పరిశుద్ధపరుచుకున్నాను, నేను చెప్పలేను. కాగితం మీద రాయని అన్నాడు. నేను రాయలేనని అన్నా. నేను రాయలేనన్నా అని అన్నా. ఇక ఈ మాట చెప్పేటప్పుడు పక్కన ఇద్దరు పాస్టర్లు కూడా విన్నారు. ఇప్పుడు ఈయనకేమనిపించింది, ఇందాడదాకా ఏం చేశాడు, వాళ్ళు అట్లాంటిగా అది తప్పు ఇది తప్పు అని అన్నాడు కదా. అంతా అయిపోయిన తర్వాత నేను ఒక చొరకేశాను కదా. ఇప్పుడు ఈ పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు అందరు విన్నారు. ఇప్పుడు ఈయన ఏమంటున్నాడంటే, అయ్యా అదేదో చెప్పయ్యా నేను సరి చేసుకుంటాను, అదేదో చెప్పయ్యా నేను సరి చేసుకుంటాను అంటే నేను చెప్పలేను అన్న అంటే, చెప్పకపోతే నాకు ఎట్టయ్యా నేను గుర్తులేదయ్యా అంటే, పశ్చాత్తాపడుతున్నాగా చాలే, ఇంకోసారి రాకుండా చూసుకో, అదేదో చెప్పయ్యా అని అంటాడు. మళ్ళీ భోజనం చేసేటప్పుడు మళ్ళీ తమ్ముడా ఏందో చెప్పు తమ్ముడా అని అన్నాడు. దాదాపు 60-70 సార్లు అడిగాడండి. ఎట్లా చెప్పాలా? మేము బయలుదేరి ఇంటికి వచ్చేటప్పుడు తమ్ముడు ఎందుకు చెప్పు తమ్ముడు అని మళ్ళీ హాస్టల్ అందరూ అన్నారు. అన్నా కళ్ళజోడు పెట్టుకుంటా ఈ నల్ల కళ్ళజోడు పెట్టుకొని తిరుగుతుంటే ఈ మనుషులు అందరూ వేషాలు అన్నదాకా చెప్పా. ఇక తర్వాత నేను చెప్పలా, ఇక నువ్వు చెప్పన్నా. అప్పుడు చెప్పాడు ధన్మని. ఇక చెప్పు అక్కడ చెప్పకూడదు. అదేం తమ్ముడు అదేం తప్పు అసలు అని మళ్ళీ అంటున్నాడు ఆ మాట. అయ్య బాబా వద్దు ఆపు, మళ్ళీ చెప్పకూడదు అంటే మళ్ళీ అంటున్నాడు. వినండి, ఇప్పుడు ఇంత ఎందుకు చెప్పాను అనుకుంటున్నారు? ఇంతసేపు ఏదో కహానీల కోసం కాదు. తప్పు చెప్తే సరి చేసుకుంటాను అన్నాడా? తప్పు చెప్పానా? పక్కన పాఠశాలలో విన్నారా? ఈయనేమంటున్నాడు ఇప్పుడు, అది తప్పేం కాదని అంటున్నాడు. సహజంగా నోటి నుంచి ఎవరి నోటి నుంచి వచ్చింది అది తప్పేం కాదంటే దేవుని పిల్లల నోట నుండి రాకూడదు. పక్కన భాషగా కదిలిపోయాడు. ఇక ఇక్కడ ఏమైంది, పెద్ద రచ్చ అయిపోయింది. అన్నా సరి చేసుకుంటే సరి చేసుకో, నువ్వు అన్నది ఆ మాటే, అది మాత్రం మాట్లాడకూడదు అంటే అదేం కాదు తమ్ముడు, అది అలవాట్లు ఎవరికైనా వచ్చింది అన్న. ఈ తప్పులు ఉన్నంతకాలం దేవుడు ఏం చేయలేడు. ఇప్పుడు ఎంతసేపు ఎందుకు చెప్పానంటే, ఒక్క నోటి నుంచి వచ్చిన మాటే నలుగురిని బాధ పెడుతుంది. దేవుని మనసుని ఎంత బాధ పెట్టిందండి ఒక మాట. ఇక పనుల ద్వారా, క్రియల ద్వారా, వాక్యంలో మనల్ని మనం పరీక్షించుకోకపోతే మన తప్పులు మనకేంటో మనకు తెలియవు. దేవుని పాదాల సన్నిధిలో కూర్చొని ప్రభువా నా తప్పులు నాకు చూపించయ్యా అని ప్రార్థన చేయకపోతే వాళ్ళ తప్పులు వారు ఎన్నటికీ వారు గ్రహించలేరు. అదే స్థితిలో ఉంటారు. నేను పరిశుద్ధుడనై ఉన్నాను కనుక మీరును పరిశుద్ధులై ఉండాలి. మనం చేసే పని మనము పరీక్షించుకుంటూ చేయాలి. ప్రార్థన చేశారా? చేశావు. ఎంతసేపు చేసావు? ఎట్లా చేసావు? కన్నీళ్లతో చేసావా? మోకాళ్ళ మీద చేసావా? ఎవరు పరీక్షించుకోవాలి? ఎవరు చెప్పాలి? నిన్ను నీవే పరీక్షించుకోవాలి. నేను సరిగ్గా ప్రార్థన చేయలేకపోతున్నాను నిన్ను నీవే అనుకుంటే ఇంకొకళ్ళు నిన్ను అనే మాట దాకా దేవుడు రానిడు, అడ్డం పెడతాడు. ఆయన పశ్చాత్తాపడతాడు, ఆమె పశ్చాత్తాపడుతుంది. నువ్వెవరు అంటానికి దేవుడు అడ్డం పెడతాడు. దేవుని గురించి చెప్తున్నావా? ఎలా చెప్తున్నావు? భారంతో చెప్తున్నావా? అభాష్యంగా ఎగతాళిగా చెప్తున్నావా? ఈ అన్ని విషయాల్లో నేను కొన్నే చెప్పానండి. అన్ని విషయాల్లో మనమే వాక్యంలో నుంచి మనమే పరీక్షించుకొని మేలైన దానిని చేపట్టు. పరీక్షించుకోకుండా గుడ్డెత్తిపోయి చేలో పడింది అన్నట్టుగా ఉంటే ఆత్మీయ జీవితానికి మేలు కలగదు. చేయకూడనివి వదిలిపెట్టాలి, చేయవలసినవి చెయ్యాలి. అప్పుడు మనకు క్షేమం కలుగుతుంది, దేవుని దగ్గర నుంచి సమాధానము వస్తుంది. ఏ పనులు పడితే ఆ పనులు, ఎలా పడితే అలా దేవుని సన్నిధానంలో చేయకూడదు. పరీక్షించుకుంటూ పని చేయాలి. దేవుని దగ్గర మనల్ని మనమే పరీక్షించుకోవాలి. 2 అపొస్తలుల కార్యములు
17వ అధ్యాయము 11వ వచనం. అపోస్తలుల కార్యములు 17:11 120వ పేజీలో, వీరు తెస్సలోనికలో ఉన్న వారి కంటే ఘనులై ఉండిరి కనుక ఆసక్తితో వాక్యమును అంగీకరించి పౌలును శీలయును చెప్పిన సంగతులు అలాగున్నవో లేవో అని ప్రతి దినము లేఖనములు పరిశోధించుచూ వచ్చిరి. చాలు చాలు. ఒకటి, మనల్ని మనమే పరీక్షించుకోవాలి. 2, పౌలు గారు చెప్పిన వాక్యం అంతా లేఖనాల్లో అలా ఉందా లేదా అని ప్రతిదినం పరిశోధించి తెలుసుకుంటున్నాను. ఇప్పుడు నేను వాక్యం చెప్తా ఉన్నాను, మీరేం చేయాలి? ఏం చేయాలి? అర్థం కాల. ఏం చెప్పారు? ఏదో చెప్తున్నారు, ఎవరో అర్థం కాల. మీరు కూడా బైబిల్ చూసి చెప్పిన వాక్యాన్ని మరలా దాన్ని, ఈ వాక్యం అలా కాదా అని పరీక్షించుకోవాలి. బైబిల్ అసలు చదవని వాళ్ళకి, కొత్తగా చదివే వాళ్ళకి అర్థం కాదు కాబట్టి కొంతకాలం తర్వాత అయినా సరే లేఖనాలు చెప్పిన సంగతులు, వాక్యంలో చెప్పిన సంగతులు బైబిల్లో ఉన్నాయా లేవా, అలా చెప్పొచ్చా చెప్పకూడదా అని మీరేం చేయాలి? లేఖనాలు పరీక్షించి పరిశోధించి తెలుసుకోవాలి. ఎందుకు పాస్టర్ గారు లేఖనాలు మేమెందుకు పరీక్షించాలి పరిశోధించాలి అని అంటే, లేఖనాలు పరీక్షించకపోతే, లేఖనాలు పరిశోధించకపోతే బలం రాదు. మీకు అర్థమవుతుందా? ఏం రాదు? క్షేమం కలగదు. ఆయన చెప్పాడుగా, సరేలే అని అనుకోలే. పౌలు గారు వాస్తవమైన యథార్థమైన బోధ చేశారు. ఆ యథార్థమైన బోధలో కూడా వాళ్ళు పరీక్షించుకున్నారు. ఇప్పుడు వాక్యాలు రకరకాలుగా ఉన్నాయి. కల్పనా కథలు ఉన్నాయి. కల్పనా కథలతో కూడిన, అంటే కథలు, అక్కడ ఆ పెట్ట కథలు, జరిగినవి జరగనివి అన్ని మిశ్రం చేసి వింటున్నారు. ఆహా, సూపర్ ఉంది, భలే చెప్పారు అని అనుకుంటున్నారు. వాక్యంలో నుంచి పరీక్షించకపోతే మీరు అలాగే భలేగానే ఉండిపోతారు, బలైపోతారు. తప్పుడు బోధలు ఉన్నాయి, అబద్ధ బోధలు ఉన్నాయి, మనుషులకు ఇష్టమైన బోధలు ఉన్నాయి. కొత్తోళ్ళు అయితే యేసుప్రభు వారి జీవిత చరిత్ర బైబిల్లో ఇలా ఉందా లేదా అని చెప్పి వాక్యం చదివి తెలుసుకోవాలి. బాగా అనుభవజ్ఞులైతే చెప్పే వాక్యం సరిగా ఉన్నదా లేదా అని వాక్యాన్ని పరీక్షించుకోవాలి. అందులో ఏమైనా తప్పులు దొరికినాయి అనుకోండి, పొరపాట్లు దొరికినాయి అనుకోండి, ఏం చేయాలి? పొరపాట్లు దొరికితే, ఓహో, ఈ వాక్యంలో ఇలా పొరపాటు ఉంది, జాతని ఇప్పుడు వాక్యం తప్పులు కనుక్కోలేకపోతే ఏంటంటే, వంకరగా వాక్యం చెప్పే వాళ్ళని, వంకర త్రోవ తెలియ వాళ్ళని మీరు కూడా ఆ త్రోవలోనికి వెళ్ళిపోతారు. మీరు కూడా ఆ అబద్ధ బోధలోనికి వెళ్ళిపోతారు. వాక్యాన్ని పరీక్షించుకొని, ఇలా ఉంది, ఆయన పొరపాటున వచ్చిందో, ఏదన్నా టంగ్ స్లిప్ అంటారు ఇంగ్లీష్లో, నాలుక జారిందో ఏదో ఎట్లా చెప్పారో అని చెప్పి ఆ వాక్యం దైవత్వానికి విరుద్ధంగా ఉంటే దాన్ని ఏమాత్రం అనుసరించకూడదు, పరీక్షించాలి. ఈ మధ్య ఒక సందర్భం జరిగింది. ఒక పాస్టర్ గారు వేరే చోటకు వెళ్తా ఇంకొక పాస్టర్ గారిని అప్పచెప్పారు, అన్న నువ్వు వెళ్ళి కొంచెం వాక్యం చెప్పన్నాను. వాక్యం చెప్పేటప్పుడు, వాక్యం అయిపోయిన తర్వాత ఒక ఆమె వచ్చి, ఈ కొంతమంది ఏం చేస్తారంటే ఈ వాక్యం చెప్పేటప్పుడు ఈ మనసు ఏడో ఉండిద్ది,
ఇంటికాడ సందర్భాలను బట్టో లేకపోతే మనసు సరిగ్గా లేకనో వినబుద్ధి కాకనో తొందరగా అయిపోతే బాగుండను అనుకునేవాళ్ళు వాక్యం అసలు లెక్కదు. అని వెళ్ళాడు, వాక్యం చెప్పుకున్నాడు. అయిపోయిన తర్వాత ఒక ఆమె వచ్చి, అయ్యా పలానా మూల బరువు ఉండకూడదు అంటగా, మరి ఎట్లా చేయాలి పాస్టర్ గారు, ఆ మూల బరువు ఉండకూడదంటే, అవునమ్మా ఉండకూడదమ్మా, తీసేసి సరి చేసుకోమని చెప్పాడు. ఈయన వెళ్ళిపోయాడు. ఈయన వెళ్ళిపోయిన తర్వాత అసలు పాస్టర్ గారు వచ్చాడు. ఏం వచ్చింది, పాస్టర్ గారు ఆ పాస్టర్ గారు అట్లా చెబుతుంటే నువ్వేంది కనీసం చెప్పను కూడా చెప్పలేదు, పాస్టర్ గారు ఎంత చక్కగా చెప్పి వెళ్ళాడు అని అంది. ఆ పాస్టర్ గారు ఈ పాస్టర్ గారికి ఫోన్ చేశాడు, ఏమయ్యా నిన్ను వాక్యం చెప్పమని పంపించారా సిద్ధాంతం చెప్పమని పంపించారా అని. లేదు తమ్ముడు అది అది అని అంటున్నాడు. ఇక పొరపాటున ఆయన పిలవట్ల. ఇప్పుడు ఏం తెలియని మనిషి, వాక్యం తెలియని మనిషి ఈయన చెప్పాడు అనగా ఏమనుకుంటుంది, బాగా చెప్పాడు, ఈ పాస్టర్ గారు సరిగ్గా చెప్పలేదు అనుకుంటుంది. అందుకని లేఖనాలలో నుంచి లేఖనాలను మనము మీరు మీరు కూడా పరీక్షించుకోవాలి, చెప్పాలి. అలానోళ్ళు అట్లా చెప్పారు కదా, దాని జోలి మనకొద్దు, ఇది సత్యం, ఇది మళ్ళీ అనుసరిద్దాం అని చెప్పగలిగే స్థితికి రావాలి. మనల్ని మనమే పరీక్షించుకోవాలి, లేఖనాలను పరీక్షించాలి, పరిశోధించాలి. యోహాను పత్రిక, మొదటి యోహాను పత్రిక 4వ అధ్యాయం మొదటి వచనం నుంచి. మొదటి యోహాను పత్రిక 223వ పేజీ కొత్త నిబంధనలో 4వ అధ్యాయం 1 నుంచి. ప్రియులారా, అనేకులైన అబద్ధ ప్రవక్తలు లోకంలోనికి బయలు వెళ్ళి ఉన్నారు కనుక ప్రతి ఆత్మను నమ్మక, ఆయా ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించుడి. ఏం పరీక్షించాలి? ఇప్పుడు ఇక్కడ మనల్ని మనమే పరీక్షించుకోవాలి, వాక్యాన్ని పరీక్షించుకోవాలి. ఆయా సంబంధమైన ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. ఉప్పు కప్పు రంగు దేవుని స్తోత్రం, హల్లెలూయా. బాగా అందించాడు. మా ఓడు డల్ అనుకున్నాను, లైటే చెప్పాడు కదా. ఉప్పు కప్పు రంగు ఒక పోలిక నుండు, చూడ రుచుల జాడ వేరయ్యా, పురుషులందు పుణ్యపురుషులు వేరయ్యా. అంటే నేను ఈరోజు ఏం చెప్తున్నానంటే, చూడటానికి భక్తులు పైకి అందరూ ఒకరాగానే కనబడతారు. భక్తులు ఆయన పాస్టర్ గారేగా, ఈయన పాస్టర్ గారేగా, వాళ్ళు దేవుని పిల్లలేగా, వీళ్ళు దేవుని పిల్లలేగా. అంటే వాళ్ళ మనసు ఏంటి, వాళ్ళు పొందిన ఆత్మ ఏంటి, ఏ ఆత్మ చేత నడిపించబడుతున్నారు? దుష్ట శక్తి ఆత్మ చేత నడిపించబడుతున్నారా, దైవ సంబంధమైన ఆత్మ చేత నడిపించబడుతున్నారా? ఎవరు పరీక్షించుకోవాలి? మీరే. నా మటుకు నేను పరీక్షించుకుంటూ జాగ్రత్తగా ప్రార్థన చేసుకొని అడుగులు వేసుకుంటూ నేను నేర్చుకున్నాన్ని నేను మీకు నేర్పిస్తున్నా. ఇప్పుడు మీరు పసిపిల్లల్లాగా ఉన్నారు, కొంతమంది యవన స్థితికి వచ్చినట్లు ఉన్నారు. కనబడిన వాళ్ళందరూ దేవుని పిల్లలు కారు. ఏం చేయాలి ఇప్పుడు మీరు చెప్పండి? వాళ్ళని ఏం చేయాలి? ఈ మనిషి మంచోడా కాదా, ఈ మనిషి మంచిదా కాదా అని కాదు, దేవుని పిల్లలా గారా, అది సాతాను పిల్లలా. సాతాను వెలుగు దూత వేషం వేసుకొని ఉన్నాడు కదా. అందరూ భక్తులేనా? అందరూ భక్తులైనట్టయితే యేసుప్రభు వారు గొర్రెల్ని మేకల్ని ఎందుకు వేరు చేసేవాడు? తీర్పు దినమున గొర్రెలు మేకలు కలిసి ఉన్నాయి. మేకల్ని ఎడం వైపు పెడతాడు ఒకరోజు, గొర్రెల్ని కుడివైపున పెడతాడు. చూడటానికి అలాగే ఉంటారు.
యేసుప్రభు ప్రార్థనేగా చేస్తుంది, యేసుప్రభు వాక్యాలు బాగా చెప్తున్నారు కదా అనుకుంటే వాళ్ళు ఏ ఆత్మ ద్వారా నడిపించబడుతున్నారు? నేను సింపుల్గా చెప్తున్నాను మీకు అర్థమయ్యేటట్టు. దైవాత్మతో నడిచేవారు పరిశుద్ధంగా జీవిస్తారు, పరిశుద్ధంగా మాట్లాడతారు, పరిశుద్ధంగా ప్రవర్తిస్తారు. ఎకశకాలు, అల్లరితో కూడిన ఆటపాటలు, నోట అపశృతులు ఉన్నాయి అనుకోండి, ఒకవేళ దేవుని చేత పిలువబడినా వాళ్ళు దేవుని ఆత్మను సరిగ్గా పొందుకోలేదు, దేవుని చేత నడిపించబడట్లేదు. ఎందుకంటే సాతాను కూడా వెలుగుదూత వేషం వేసుకొని ఉన్నాడు. ప్రతిదానికి వాదనలు, ప్రతిదానికి అలగటాలు, ప్రతిదానికి మొహం నల్లగా అయిపోవటం, ప్రతిదానికి చీటికి మాటికి సాతాను పనులు చేయటం. సాతాను పనులు ఏంది? చీటికి మాటికి అలిగి, చీటికి మాటికి కోపడి, చీటికి మాటికి గందరగోళం చేసుకుంటా పాడు చేసుకుంటా ఉంటాం. ఎన్ని సైతాన్ పనులు కదా. దేవుడు అట్లా చెప్తున్నాడు. అసలు చూస్తే అర్థమైపోయింది, ఆహా వీళ్ళు ఇది కొంచెం దూరంగా ఉండటం. వాళ్ళు మారారా? దేవునికి స్తోత్రం. మారకపోతే అసలు దూరంగా ఉంచేసేసి ఆయా సంబంధమైన ఆత్మలు దేవుని సంబంధమైనవో కావో పరీక్షించండి. పరీక్షించకుండా ఎవరితో పడితే వాడితో వెళ్ళి షేక్ హ్యాండ్ ఇచ్చారే అనుకోండి, మీరు దేవుని పిల్లలే, మేము దేవుని పిల్లలే అన్నారే అనుకోండి, ఏమైపోతుంది? కొంప మునిగిపోయి. తిమోతికి రాసిన పత్రికలో చదవండి, తీయొద్దులే, పత్రిక చదవండి. కొంపలు ఎట్లా మునిగితే అక్కడ రాసి ఉంది. ఇళ్లనే మురిగి వేయుచున్నారని ఎన్ఏ ఎంబ్రే గురించి రాశారు. వాళ్ళు ఇళ్లనే మింగేస్తూ ఉన్నారు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇప్పుడు ఎన్ని చెప్పాను? మనల్ని మనమే పరీక్షించుకోవాలి, లేఖనాలు పరిశోధించాలి, పరీక్షించాలి. ఏ ఆత్మ చేత నడిపిస్తాం? దేవుని వల్ల నడిపించే పిల్లల, సాతాను పిల్లల? పరీక్షించుకోవాలి. ప్రకటన గ్రంథంలో 2వ అధ్యాయము, ప్రకటన గ్రంథం 2వ అధ్యాయము 2వ వచనం. నీ క్రియలను, నీ కష్టమును, నీ సహనమును నేను ఎరుగుదును. నీవు దుష్టులను సహింపలేవనియు, అపోస్తలులు కాకయే తాము అపోస్తలులమని చెప్పుకొను వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొంటువనియు. విన్నారా? దేవుడు మెచ్చుకుంటున్నాడు. బయట సంగతులు కాదు. తర్వాత ఇప్పుడు మనం ఈ ఆత్మీయ జీవితంలో, ఈ ఆత్మీయ పోరాటంలో దేవుని పిల్లలను పరీక్షించాలి, అపొస్తలులను పరీక్షించాలి. బాగా హుందాగా ఉండి ఒక కోట్ వేసుకొని ఒక కారు తీసుకొచ్చి వెంట 4 వచ్చేస్తే పెద్ద పాస్టర్ గారు వచ్చేసేస్తారు. వాళ్ళు వస్తా వెనకాల అపొస్తలులు అని పేరు పెట్టుకొని వస్తారు. దేవుడు ఏమంటున్నాడు? దొంగ బోధకులు, అబద్ధ బోధకులు ఉన్నారు, దొంగ అపొస్తలులు ఉన్నారు. ఎవరు నిజమైన అపొస్తలులు, ఎవరు దొంగ అపొస్తలులు పరీక్షించి కనుగొనాలి. ఇలా ఒక సంఘంలో వారితో దేవుడు మెచ్చుకుంటున్నాడు. వాళ్ళు తాము అపొస్తలులు అని చెప్పుకుని వారిని పరీక్షించి వారు అబద్ధికులని నీవు కనుగొన్నావు. ఇప్పుడు ఒక సేవకుడు కానివ్వండి, వాళ్ళు అబద్ధికులు అంటే వాళ్ళు చాలా ప్రార్థన చేసుకుంటారు. ఇంకా చేసుకుంటారా? అబద్ధికులు అని తెలిసి, వాళ్ళు దొంగోళ్ళు అని తెలిసి ప్రార్థన చేసుకుంటారా? ఏముందిలేండి, దొంగ పాస్టర్ గారు ప్రార్థన చేయని చెబుతాలే అని అంటారు ఎవరన్నా? అబద్ధాలు చెప్పే పాస్టర్ గారు కొంచెం ప్రార్థన చేసేలా అంటారా? అనరు కదా. కనుగొనకపోతే పాస్టర్ గారు ప్రార్థన చేయి. గుంటూరులో నేను ఈ ప్రాంతానికి రాలేదులే, ఇటు వెళ్ళాలి అర్థం కాక అటు ఇటు తిరుగుతా ఒక చర్చికి వెళ్ళి గుంటూరులో. అప్పుడు ఒక చర్చికి వెళ్తే ఒక ముస్లిం అమ్మాయి లేచి సాక్ష్యం చెప్పింది.
ప్రభు నాకు ఇట్లా సహాయం చేశాడు, నేను ప్రార్థన చేస్తున్నాను, అయ్యగారు దైవజనులు ప్రార్థన చేశారు, మా యేసయ్య గొప్పవాడు. ప్రార్థన అయిపోయిన తర్వాత లటా నేను అమ్మాయి మీరు సాహిబులే, నేను సాహిబులే, మీకు ఏమైనా అవసరం అయితే చెప్పండి, నేను కూడా సహాయకరంగా ఉంటే అంటే ఒక్కసారి ఒకే మాట అందండి, అవసరం లేదు మా పాస్టర్ గారు ఉన్నాడు అనండి. ఒకే మాట. నాకు పెట్ట ఆ చెంప ఈ చెంప కొట్టినట్టు అయిపోయింది. పొరపాటున ఎందుకు వచ్చాను, లటా వెళ్ళిపోయా. అమ్మా మీరు ముస్లింసే, నేను ముస్లింసే అనుకుంటా. మీరు దేవుని పిల్లలే, మేము దేవుని పిల్లలే. అసలు ఆ అమ్మాయి శిక్షణ ఏందో ఎవరు నేర్పారో అర్థం కాలేదు, కానీ అలా ఉంటే మంచిది అనుకున్నాను. అపొస్తలులు కాకయే తాము అపొస్తలులు అని చెప్పుకొనుచు వారిని పరీక్షించి అబద్ధికులను నీవు కనుగొంటివని దేవుడు మెచ్చుకుంటున్నాడు. అపొస్తలులను కూడా పరీక్షించాలి. అమ్మో వాళ్ళు దేవుని పని చేస్తున్నారు, వాళ్ళు ఏం చేస్తే మనకెందుకు, వాళ్ళు ఏం మాట్లాడితే మనకెందుకు, మళ్ళీ మన శిక్ష వచ్చింది అనుకుంటే వాళ్ళతో కలిస్తేనే నీకు కీడు వచ్చింది. తర్వాత కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. కీర్తనల గ్రంథం 119వ అధ్యాయం. నూట 59వ వచనం. 119:59. అదేనా? కీర్తన 119:59. కీర్తన 119:59. నా మార్గములను నేను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనములు తట్టు మరలుకుంటుని. ఇప్పుడు మొదట చెప్పుకున్నాం తను తానే పరీక్షించుకోవాలని. ఇప్పుడు దావీదు అంటున్నాడు, నా మార్గములు నేను పరిశీలన చేసుకుంటుని. దేవునికి మనం దగ్గర అవ్వాలంటే మనం వెళ్ళే మార్గాలు మనం పరిశీలన చేసుకోవాలి. ఇది దేవుని చిత్తమే, ఇది దేవుని సంకల్పమే, ఇది దేవుని కార్యాలే అని వాక్యాలు వినబడతాయి. అప్పుడు నువ్వు దారి తప్పిపోతావు, నువ్వు ఏదో దారిలో వెళ్ళిపోతా, ఇది మంచిదేలే అనుకుంటావు, దేవుడు దూరం అయిపోతా ఉంటాడు. ఏంటి దూరం అయిపోతున్నాడు, దేవుడు నాకు సహాయం చేయడం అనుకుంటా ఉంటావు. నీ మార్గాలు, నువ్వు వెళ్ళే దారులు కరెక్టా కాదా అని దేవుని చిత్తాన్ని గ్రహించకపోతే దేవుని వైపు మళ్ళలేవు. సామెతల గ్రంథంలో 16వ అధ్యాయంలో అనుకుంటా చక్కగా రాశారు, ఒకని ఎదుట సరి అయినదిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణానికి దారితీయును. తుదకది మరణానికి దారితీయును. సరి అయినదిగా ఎట్లా కనబడుతుంది? చాలా చక్కగా ఉంది, చాలా హ్యాపీయే, బాగానే ఉంది. సరైనదిగా కనబడు మార్గం. నువ్వేం చేస్తున్నా అది కరెక్ట్ నువ్వు అనుకున్నంతకాలం ఆ చివరంచున ఏముందో తెలుసా? తెలీదు. ఏముంది ఆ చివరంచున? తుదకది మరణమునకు దారి తీయును. నువ్వు చేస్తున్న కరెక్ట్ కాదు, పరిశీలన చేసుకోవాలి. నువ్వు నడిచే ప్రతి మార్గము పరిశీలన చేసుకోవాలి. దైవ చిత్తమా కాదా పరిశీలన చేసుకోవాలి. మీకు అర్థమయ్యేటట్లు ఒక్క సందర్భం చెప్తున్నాను వినండి. ప్రతి క్రిస్మస్కి మనం దేవుని కొరకు మనం చిన్న ఈ పరిచర్యలో భోజనాలు పెడతా ఇట్లా చాలామంది బయట పాస్టర్లను పిలుస్తూ ఉన్నాం కదా. ఒక పాస్టర్ గారి వల్ల నాకు బాధ కలిగి ఇంకెప్పుడు ఈ పాస్టర్ని అసలు పిలవకూడదు అని అనుకున్నాను. మనం ఇంత చేస్తుంటే అసలు మనం పట్టించుకోలేదు అనుకొని నా దారిలో నేను వెళ్తున్నాను. నేను ఆయన్ని దలుచుకోలేదు కదా. 4 రోజుల ముందు ఆయనే ఫోన్ చేశాడు, అన్నయ్య మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారా అని అన్నారు. నేను ఫోన్ చేశాడు, నేను అసలు దలుచుకోలేదు కదా, అసలు పిలవదలుచుకోలేదు కదా, ఈయన ఫోన్ చేశాడు ఏంది అసలు అనుకొని
అన్నయ్య కొంచెం లోపల కపటంతో మాట్లాడాల్సి వచ్చింది. నిజం చెప్తే నీతో పలకరియను నువ్వు అట్ట చేసావు అనంటే ఏమైతాడు, ఇంకా పొరపాటును ఫోన్ చేశాడు అని అనుకోను. కొంచెం కపట ప్రేమ కనబరచాల్సి వచ్చింది. నా చెప్పండి అని అంటే సరే తర్వాత ఫోన్ చేస్తానని పెట్టేశాను. ప్రభు దగ్గర ప్రార్థన చేశాను. ప్రభువా నా మనసు ఇట్లా ఉంది, ఇప్పుడు ఆయన ఫోన్ చేశాడు, నాకేమో నా మనసుకి ఇష్టంగా లేదు, ఏం చేయమంటావు ప్రభువా అని ప్రార్థన చేశాను. ప్రభు అన్నారు ఆయన్ని పిలువు అని అన్నారు. మన ప్రభు మాట్లాడే దేవుడు అండి, అందుకే మనకు క్షేమం కలుగుతుంది. ప్రభు మాట్లాడకపోతే మన ఇష్టం వచ్చిన దారిలో మనం ముందుకు వెళ్తే మనకు ఎన్నో దెబ్బలు తగులుతాయి. ముందు చూపు మనకు ఉండదు. ఎవరికి ఉంటుంది? దేవునికి ఉంటుంది. ఏమి జరగబోతుందో దేవునికి బాగా తెలుసు. కష్టంగానే పిలిచాను. దేవుడు చెప్పాడు కదా అని నా మనసులో, నా శరీరానుసారమైన మనసు వద్దు వద్దు అనిపిస్తుంది. లోపల ఆత్మానుసారమైన మనసును నెట్టి వేస్తా ఉన్నాను. చెప్పాను. వచ్చాడు. ఎప్పుడు చూసినట్టుగా ప్రేమగానే చూశాను. ఇక వచ్చిన తర్వాత, మన దగ్గరికి వచ్చిన తర్వాత ఇక మన మనసులో ఏం ఉండకూడదులే అని. కొద్ది కాలం గడిచిపోయింది. 2-3 సంవత్సరాలు గడిచిపోయింది. అప్పటి నుంచి మరలా నేను అది మర్చిపోయి, దేవుని పిల్లలం కదా, మర్చిపోవాలి కదా, మర్చిపోయి పిలుస్తానే ఉన్నాను. కరోనా టైంలో ఎంత సహాయం చేశాడంటే నిజంగా. అప్పుడు లేదు ఏది పాపం, బాధ అప్పుడు లేవు. ఎందుకు? రోగం వచ్చిందిగా. వింటున్నారా? జాగ్రత్త గుర్తుపెట్టుకోండి. నేనైనా మీరైనా ఈ శరీర స్వభావంలో ఉన్నంతకాలం ఏదో ఒకటి తప్పుడు దారిలో వెళ్తాం, అడుగులు లేచి వెళ్తా ఉంటాం. అన్నయ్య అన్నయ్య అప్పుడు మాట్లాడుతున్నాను. దాదాపు 35,000 రూపాయలు వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర అడక్కొచ్చి ఇచ్చాడు. నేను గుర్తు చేసుకున్నాను. నా దారిలో నేను ఇల్లుండన్నట్టయితే ఈ ఆపత్కాలంలో ఈ 35,000 అన్ని ఉండేయా? అర్థమైందా? అన్ని ఉండేయా? ఎంత మంచి దేవుడవు, ఎంత మంచి దేవుడవు యేసయ్యా, నీవే నాకు చాలిన రాజువయ్యా, నీవే నాకు చాలిన రాజువయ్యా. ఎంత గొప్ప దేవుడు ప్రభు, నీ మాట వింటే ఎంత ఆశీర్వాదం అయ్యా. నన్ను నేను అణుచుకొని ఆయన దారిలోనికి వెళ్ళిపోయా. ఒక్క విషయమే చెప్పా. ఇప్పుడు చాలా విషయాలు చెప్తే మీకు కొన్ని అర్థం కావు, ఎక్కవు, టైం సరిపోదు. ఒక్క విషయమే, ఒక్క దారే. నా మార్గములను పరిశీలన చేసుకుంటుని, నీ శాసనముల తట్టు మరలుకొంటిని. ఈ పరిశీలన చేసుకున్నంతకాలం దేవుని శాసనాలకు వేరుగా ఉన్నాడు, వేరైన దారిలో నడుస్తా ఉన్నాడు. పరిశీలన చేసుకున్న తర్వాత అయ్యో రాంగ్ రూట్ లో ఉన్నామే అని చెప్పి ఎక్కడికి వచ్చాడు? రైట్ వేలోనికి వచ్చాడు. కరెక్ట్ దారిలోనికి, సరైన దారిలోనికి వచ్చాడు. ఒకని ఎదుట సరైనదిగా కనబడు మార్గము కలదు, తుదకది మరణానికి దారి తీసి. నీ మార్గాలు నువ్వు పరిశీలన చేసుకోకపోతే, ఎటు వెళ్తున్నావు తెలుసుకోకపోతే ముందు చూపు ఉండదు కదా. ముందే ఉంటుంది ఆ చివర, తుదకు అది మరణానికి దారి తీయును. తుదకది మరణానికి దారి తీయును. మరణం ఉంటుంది. ఏదో విధంగా మరణం వచ్చింది. ఇక అంతే. శాసనాల వైపు తిప్పుకొని దేవుని వైపు తిరిగి, ఆ మార్గాల నుంచి మనం వెళ్ళే నడిచే మార్గాల నుంచి బయటకు వచ్చి దేవుని వైపు తిరిగి దేవునితో కొనసాగితే జీవము. మరణం దూరం అవుతుంది. ఏం కలుగుతుంది? జీవం కలుగుతుంది. తిరగాలి. వెళ్ళే దారులు వైపు నుంచి మనం తిరగాలి. పరీక్షించుకుంటేనే తెలుస్తాయి. కరెక్టేలే, నేను చేసేది కరెక్టేలే. కొంతమంది అంటా ఉన్నారు, కరెక్టే నేను చేసింది, నేను చెప్పింది కరెక్టే. ఇక్కడ ఏమొస్తాయి? నేను చెప్పింది కరెక్టే. గొడవలు, సమస్యలు. నేను చేసేది కరెక్టే, సమస్యలు. ఇంట్లో వాళ్ళ కోపం వచ్చి పెటామని ఏడవ చెడిపి కొట్టారనుకోండి, పుటిక్కనాది లేదు కనపట్లోనో తలకాయ మీదనో తగిలింది అనుకోండి, ఏమైపోయింది? ఏ దారిలో వెళ్తున్నాం?
పరీక్షించుకొని దేవుని దారిలోనికి రావాలి. చెప్పండి, ఏ దారిలోనికి? చివరి కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 11:28. కాబట్టి ప్రతి మనుష్యుడు తన్ను తాను పరీక్షించుకునే వాళ్ళు. ఈ సందర్భం ఎక్కడ ఎందుకు చెప్పారు? గలతీయులకు రాసిన పత్రికలో మొదట మనం చదువుకున్న సందర్భం ఏమో మన ఆత్మీయ జీవితం అంతా నడిచేదారిలో ప్రతిరోజు మన పనిని మనం పరీక్షించుకోవాలి. ఇక్కడేమో ప్రభు శరీరం ప్రభు రక్తం దగ్గరికి వచ్చేటప్పుడు ప్రతి మనుషుడు తన్ను తాను పరీక్షించుకోవాలండి. తను తాను పరీక్షించుకోవాలి ప్రతి మనుష్యుడు. పరీక్షించుకోకుండా పాస్టర్ గారు ఇస్తున్నాళ్లే, నేను తీసుకుంటున్నాలే అనుకుంటే కొందరు రోగులయ్యారు, కొందరు చచ్చిపోయారు. కొందరు రోగులయ్యారు, కొందరు చచ్చిపోయారు. ఇదేంది? రొట్టె రసం కాదు. ప్రార్థన చేసిన తర్వాత పవిత్రపరచదు. ప్రభు శరీరం ప్రభు రక్తంగా మనం అంగీకరించి తీసుకోవాలి. ఆయన రొట్టె విరిచాడు, ఇది నా శరీరం అని అన్నాడు. ఆయన రొట్టె అని అనలేదు. ద్రాక్షారసం ఇచ్చారు, ఇది నా రక్తము, మీరు త్రాగండి. నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలిగిన వాడు. యోహాను సువార్తలో చెప్పిన మాట. ఎంత భాగ్యం అండి! ఈ ప్రభు శరీరం ప్రభు రక్తం ఎంత పవిత్రమైనదో. పాపాలు చేస్తూ తప్పులు చేస్తూ పరీక్షించుకోకుండా అల్లరి చిల్లరగా తిరిగి వారం అంతా గందరగోళంగా ఉండి ప్రార్థన లేకుండా, ఉపవాస ప్రార్థన లేకుండా, వాక్య ధ్యానం లేకుండా, దేవుని పని చేయకుండా పిచ్చి పిచ్చిగా బ్రతికి ఏడకొచ్చేసేసి చూడకుండా ఎందుకుంటాడు? నువ్వు చేస్తున్నావు నన్ను భలే ప్రార్థన చేస్తున్నాడు. ఆయన చూస్తున్నాడు. నిన్ను నీవు చూసుకుంటున్నావా? ఇది కావాల్సింది. నిన్ను నీవు పరీక్షించుకుంటున్నావా? నేనేం చేశాను ఈ వారం అంతా? ఎంత ప్రార్థన చేశాను, ఎంత పరిశుద్ధంగా ఉన్నాను, దేవుడు నాకు ఈ భాగ్యం ఇచ్చినందుకు, ఈ ప్రేమ గురించి నేను ఎంతమందికి చెప్పాను? పరీక్షించుకోవాలా వద్దా? తమను తామే పరీక్షించుకుంటే ఏ గొడవ ఎక్కడా రాదండి. మనల్ని మనమే సరి చేసుకుంటే. పరీక్షించుకోకుండా ప్రభు శరీరంలోనికి ప్రభు రక్తంలోనికి చెయ్యి వేయకూడదు. మనల్ని మనమే తొంగి చూసుకొని పలానా పొరపాటు జరిగింది కదా ప్రభువా, అయ్యా ఇలా జరిగిందయ్యా, పొరపాటు జరిగిందా, ఇంకెప్పుడు నేను చేయనయ్యా, నన్ను పరిశుద్ధంగా మార్చు ప్రభువా. ఆ కీర్తనల గ్రంథం 119లోనే ఆ పై వాక్యంలో ఉండిద్ది, ఏ పాపము నన్ను ఎలనీయపు ప్రభు అని రాసి ఉండిద్ది. 56లో 57లో ఉండిద్ది అన్నమాట. ఏ పాపము నన్ను ఏలనీయవద్దు ప్రభువా. నేను పాపం చేయకూడదు అన్న ఆలోచన ఉన్నప్పుడు ఏ పాపం నన్ను ఏలనీయదని ప్రార్థన వచ్చిద్ది. ఏది పొరపాటు జరిగినప్పుడు, నేను శరీర స్వభావంతోనే ఉన్నాను నాయన, నేను బలహీనున్నయ్యా, పాపం బలమైందయ్యా, నీ ఆత్మశక్తి నీ ప్రభువా, ఏ పాపం నా మీద ఏలుబడి చేయకూడదు ప్రభువా అని ప్రార్థన చేసుకోవాలా. పరీక్షించుకొని ప్రభు శరీరంలో ప్రభు రక్తంలో పాలిభాగం అవుతుంది. దేవునికి సంతోషం. సమస్తమును పరీక్షించి మేలైన దానిని చేపట్టండి. ఎన్ని చెప్పాను? మనల్ని మనమే పరీక్షించుకోవాలి. లేఖనాలు పరీక్షించుకోవాలి. అబద్ధ బోధకులను అబద్ధపు ఆత్మలను, సాతాను ఆత్మలను పరీక్షించి తెలుసుకోవాలి. దొంగ అపస్తులను పరీక్షించి తెలుసుకోవాలి. మన మార్గములను మనమే పరీక్షించుకోవాలి. సాతాను మార్గం ఏదో దేవుని మార్గం ఏదో పరీక్షించుకోవాలి. నేను చేస్తుంది కరెక్టే అనుకుని వెళ్ళామంటే పెట్టుకొని తగిలిద్ది. ఎక్కడ ఆగిపోతావో తెలియదు, నీ ప్రయాణం ఎక్కడ ఆగిపోతుందో తెలీదు. ఇలా పరీక్షించుకుంటూ మేలైన దానిని చేపట్టి ఇలా చేస్తే మంచి జరుగుతుంది అని నీకు నిర్ణయం తీసుకొని దేవుని వాక్యాన్ని ఆధారం చేసుకొని ఈ ఆత్మీయ జీవితంలో ముందుకు సాగుతూ ఉండాలి. ఎలా పడితే అలాగూ నడవకూడదు. నేను చేస్తున్న మంచి చేయలేని ముందుకు నడవకూడదు. ప్రార్థన చేసుకుందాం. కళ్ళు వంచండి, మోకరించండి.